ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము ప్రచారకుల అవసరము ప్రసంగికుల అవసరము. నీడ్ ఫర్ ద ప్రీచర్స్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10 verses 14. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానికి ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? How then shall they call on him in whom they have not believed? And how shall they believe in him of whom they have not heard? And how shall they hear without a preacher? కాబట్టి ఇక్కడ ప్రకటించేటటువంటి వారు ప్రచారకులు. మరి అంటే ఒక ప్రచారకుడు, ఒక ప్రీచర్. హూ ఈజ్ అ ప్రీచర్ అని చెప్పి మనము క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఒక దేవుని యొక్క దూత అని కూడా చెప్పవచ్చు పిల్లల. దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి ఒక మెసెంజర్. రక్షణ సందేశాన్ని స్పష్టంగా నమ్మకంగా చెప్పేటటువంటి వ్యక్తి తన యొక్క జీవితంలో రక్షణ కార్యాన్ని అనుభవించి ఆ రక్షణ అనుభవములను, రక్షణ కార్యాన్ని, క్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి వ్యక్తిగత అనుభవమును, క్రీస్తు యొక్క బోధలను, మరి బైబిల్ను స్పష్టంగా అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని ఇతరులకు చెప్పేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులు ఎంత అవసరం ఉన్నది ఈ యొక్క సమాజంలో. మరి దీని గురించి ఇంకా తెలుసుకుందామండి. తద్వారా మరి అటువంటి వ్యక్తులు చెప్తున్నప్పుడు అనుభవంతో, విత్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ విత్ లాట్ ఆఫ్ మరి ప్రజలతోటి వారికి ఉన్నటువంటి అనుభవాలు అవన్నీ కూడా షేర్ చేస్తున్నప్పుడు తద్వారా ప్రజలు వినగలరు, విశ్వసించగలరు, మరియు ప్రభువును పిలవగలరు. వారు కూడా, మిగతా వాళ్ళు కూడా యేసును రక్షకుడిగా, ప్రభువుగా వారు అంగీకరించగలరు పిల్లారా. కాబట్టి ఇక్కడ సందర్భం మనము ఆలోచించినప్పుడు ఇక్కడ రోమా పత్రిక 10వ అధ్యాయము దేవుని హృదయం గురించి చెప్తున్నారు. ఎవరు వినని వారికి, చాలామంది లోకంలో మన చుట్టూ కూడా అనేక మంది విననటువంటి వారు ఉంటున్నారు. మరియు ఇప్పటికే విశ్వసించిన వారికి కూడా రక్షణ కావాలని కోరుకునే హృదయము. కాబట్టి ఎవరికి అనుభవం లేదు, రక్షణ అనుభవం. చాలామంది కూడా ఆ నామినల్ కండిషన్లో, ఆ లుక్వామ్ కండిషన్లో, చల్లని స్థితిలో, మీరు పేరుకు జీవిస్తున్నా ఉన్నటువంటి ఉంది, కానీ ఇవి మృతుడవే అని చెప్పి ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం పిల్లలు. పెదవుల భక్తి. కాబట్టి అటువంటి వారికి అందరికీ కూడా హృదయం మారటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ పౌలు భక్తుడు ఒక చైన్ లాగా ఇక్కడ చెప్తున్నాడు. మరి ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి విశ్వాసం వినటం ద్వారా వస్తుంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో విశ్వసింపని వారు ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారికి ఎట్లు విశ్వసించుదురు, ప్రకటింపబడిన వారు లేకుండా వారు ఎట్లు విందురు. కాబట్టి ఇవన్నీ చూడండి, విశ్వాసం వినటం ద్వారా వస్తుంది, మరి వినటం ప్రకటించటం ద్వారా వస్తుంది. కాబట్టి సువార్త అనుకోకుండా వ్యాప్తి చెందదు పిల్లారా. ఇవన్నీ కూడా ప్రక్రియలు జరగవలసినటువంటి ఉంటుంది. అది క్రీస్తును ప్రకటించే నమ్మకమైనటువంటి సాక్షుల ద్వారా అది వ్యాప్తి చెందుతుంది. ఇది మనము పిల్లరా ఆ యొక్క పరిచారకులముగా, ప్రకటించేటటువంటి వారసులముగా, మరి రాయబారులముగా ఉంటున్నాము. క్రీస్తు యొక్క రాయబారులం, క్రీస్తు యొక్క సైనికులం. ఆ క్రీస్తుని గురించి ఇతరులకు చెప్పేటటువంటి వారముగా మనం ఉంటున్నామా? కాబట్టి ఆ 3 విషయములు మనం ధ్యానించడం వింటున్నాం. మొట్టమొదటిది, ప్రకటించటం వినికిని కలిగిస్తుంది. మనము చెప్పటం ద్వారా, ప్రకటించటం ద్వారా జనాలలో విశ్వాసం అనేటటువంటిది. సత్యానికి చెవులు తెరవటానికి దేవుడు ప్రకటించడాన్ని ఉపయోగిస్తాడు పిల్లారా. దేవుని యొక్క వాక్యం విత్తనం మరి విత్తుతున్నప్పుడు అది ఫలిస్తుంది.
మన యొక్క పని ఏంటంటే దేవుని యొక్క వాక్యమును ప్రకటించటం అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. ఈ సత్యవాక్యాన్ని, జీవవాక్యాన్ని, ఈ యొక్క వాక్యం రెండంచులు కలిగినటువంటి ఖడ్గం లాంటిది పిల్లలు. నా మాట అగ్ని వంటిది కాదా. కాబట్టి ఇటువంటి వాక్యాన్ని ఎంతగా ఒక్క వాక్యం పిల్లలు మనం ఇతరులకు చెప్తున్నప్పుడు అది హృదయాలను తాకుతుంది. అది ఎంతైనా అవసరం. కాబట్టి ప్రకటన లేకుండా క్రీస్తు గురించి ప్రజలు మౌనంగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనం చెప్పకుండా ఉన్నట్లయితే ప్రజలు విశ్వాసంలోనికి రాలేరు. వారు దేవుని యొక్క పనిలోనికి, దేవుని యొక్క పరిచారకులు, వారు కూడా ఆ దేవుని యొక్క బిడ్డలుగా ఉండలేరు ప్రియులారా. కాబట్టి ఇది అనేక మంది కూడా సంపూర్ణంగా సమర్పించుకొని ఈ యొక్క పనిలో ఉంటున్నారు. మానక చెప్పటం, దేశాలు దాటి, ఖండాలు దాటి యేసు ప్రభు యొక్క జీవితం చూసినప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళుతూ మరి విశ్రాంతి లేకుండా ఎంత శ్రమ పడి ఉంటున్నాడు, ఎంత ప్రయాసపడి ఉంటున్నాడు. ఆ యొక్క పరలోక రాజ్యం గురించినటువంటి ఆ యొక్క పారబుల్స్ పిల్లారా, ఉపమాన రీతిగా పిల్లారా ఆయన చెప్పి ఉంటున్నాడు. అర్థమయ్యే రీతిలో మరి వారికి చెప్పటం అనేటువంటి మనం చూస్తున్నాము. అనేక విధములైనటువంటి పరలోకము యొక్క వాటిని ఇహలోకపరమైనటువంటి వాటితోటి, విత్తనంతో పోల్చటం అనేటటువంటిది అనేక విధములుగా పిల్లారా మనము ఉపమానాలలో మనం చూస్తున్నాము. కాబట్టి ఆ ప్రకటించటం విశ్వాసాన్ని కలిగిస్తుంది. మరి రెండవదిగా వినటము మరి ఆశను, నిరీక్షణ లేకపోతే నమ్మకాన్ని న్యాయం చేస్తుంది పిల్లారా. ప్రజలు సందేశం వినంగానే వాళ్ళల్లో విశ్వాసం వస్తుంది. యేసు ప్రభు యొక్క బోధలు వింటున్నప్పుడు వారు కూడా పిల్లరా మరి వారిలో విశ్వాసం వచ్చి ఉంటున్నది. కాబట్టి ఈ దినాలలో అంత్య దినాల్లో ఉంటున్నాము, విశ్వాసాలను కనుగొందుమా చివరి దినాలలో అని చెప్తున్నాడు. అంత మెటీరియలిస్టిక్ వరల్డ్, మెకానికల్ వరల్డ్ అంతా కూడా కనపడాల పిల్లరా. చూసి నమ్మినటువంటి వాడికంటే చూడకుండా నమ్మినటువంటి వాళ్ళు మేలు అంటున్నారు. విశ్వాసం పిల్లలు, ఆవగిందంత విశ్వాసం ఉంటే వీ కెన్ షేక్ ద వరల్డ్. కాబట్టి ప్రజలు సందేశం వినగానే విశ్వాసం అనేటటువంటిది వస్తుంది, ఆశ బలపడుతుంది. సువార్త కేవలం సమాచారం కాదు, ఇది జీవాన్ని ఇచ్చేటటువంటి సత్యం అని చెప్పి మనం తెలుసుకుందాం పిల్లలు. మరి మూడవదిగా విశ్వాసం క్రీస్తును పిలుస్తుంది. కాబట్టి వినటం విశ్వాసానికి దారితీస్తుంది. విశ్వాసం ప్రభువును పిలిచే దిశగా నడిపిస్తుంది. క్రీస్తుని పిల్లల విశ్వాసం పిల్లల, విశ్వాసం లేకుండా మనము ఆ క్రీస్తును ప్రభుగా, రక్షకుడిగా అంగీకరించలేము. విశ్వాసంతో ప్రభువా నా జీవితంలోనికి రా, అయ్యో ప్రభు నాకు నీవు అవసరం వింటున్నావు, నేను పాప జీవితంలో ఉంటున్నానని చెప్పి మనం తగ్గించుకొని క్రీస్తును ఆహ్వానించినప్పుడు హీఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు అవర్ లైఫ్. మన యొక్క జీవితంలోనికి వచ్చి మన యొక్క జీవితంలో ఎంతో మార్పు చేస్తాడు. మారు మనసు అనేటటువంటిది వస్తుంది. ఆ నూతన అధ్యాయం ప్రారంభం. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించని, ఇదిగో సమస్తము నూతనమైన. నూతన దిశ నా యొక్క జీవితంలో 17 సంవత్సరంలో అప్పుడు యేసును ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించున్నాను. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాము. నా యొక్క ఉద్దేశాలు, తలంపులు, నా కోరికలు, ఆ గురి, గమ్యము, దశ, దిశ ఇవన్నీ కూడా మారిపోయినాయి క్రీస్తు కొరకు జీవించడానికి. అప్పటి నుంచి కూడా ఈ యొక్క వాక్యాన్ని చేయబోని ప్రకటించటం పిల్లలారా. అనేక మందికి ప్రతి దినం కూడా మార్నింగ్ మన డైలీ డివోషన్ పోతుంది. ఈ యొక్క షార్ట్ సర్మన్ రికార్డ్ చేసి 2 సంవత్సరాల నుంచి దేవుడు నాకు మరి ఈ యొక్క పరిచయాన్ని ఇచ్చి ఉంటున్నాడు. అనేక రీతిలుగా పిల్లలారా ఈ లైబ్రరీ ద్వారా ప్రతి మంగళవారం మరి ఈ లైబ్రరీ ద్వారా అనేక మందికి మంచి ఆధ్యాత్మిక పుస్తకాలను షేర్ చేయటం అనేటువంటి జరుగుతుంది. మంగళవారం, శుక్రవారం. మరి ఆసక్తి గలవారు యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. కాబట్టి విశ్వాసం క్రీస్తును పిలుస్తుంది. వినటం విశ్వాసానికి దారితీస్తుంది. మరి విశ్వాసం ప్రభువును పిలిచే దిశగా అది నడిపిస్తుంది. ప్రకటించటం విశ్వాస నిర్ణయాలకు స్థలాన్ని తయారు చేస్తుంది పిల్లల. కాబట్టి ప్రకటించడం కూడా చాలా అవసరము. మరి ఈ ఉదయాన్ని మనం ప్రశ్నించుకుందాం, అడుగుదాం ప్రభువును. ప్రజలు సువార్త వినేలా నేను ప్రార్థిస్తున్నాను. ఆర్ వి ప్రేయింగ్? దేవుణ్ణి అడుగుతున్నావా? మరి ప్రజలు సువార్త వినేలా మంచి బోధ, క్రీస్తుని గురించినటువంటి ఆ సందేశం పిల్లరా, ఆయన యొక్క జీవితము, మరణము, పునరుద్ధానం గురించి, ఆ శక్తిని గురించి మనం చెప్పవలసినటువంటి వారం ఉంటున్నాము. అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఈ స్పష్టమైనటువంటి సందేశాన్ని పంపించేందుకు మరి మనం సిద్ధంగా ఉంటున్నాం. ఆర్ యు అవైలబుల్? దేవుడు మరి అటువంటి ఎవరు పోతారు నా కోసం? హూమ్ షల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ? ఎవరున్నారు ఇక్కడ?
ఎవరు పోతారో నా కోసం అని చూస్తున్నారు. కోత ఎంతో విస్తారంగా ఉంటున్నది పిల్లల. ఇది నా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా అనేక మంది స్టూడెంట్స్ని మిషనరీస్గా అనేక ప్రాంతాలు, కొత్త ప్రాంతాలకు పంపించడానికి సిద్ధంగా ఉంటున్నాము. మరి ఆసక్తి కలిగినటువంటి వారు యూ కెన్ కాంటాక్ట్ మీ, తల్లిదండ్రులు, పిల్లల, ఆసక్తి కలిగినటువంటి యవనస్తులు, పిల్లల, మరి అనేక ప్రాంతాల్లో, కొత్త ప్రాంతాలకు వెళ్ళి అన్రీచ్డ్ ప్లేసెస్ అక్కడికి వెళ్ళి అక్కడ దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని చెప్పి, దేవుని కొరకు భయంకరంగా ఉండాలని చెప్పి, చదువుల ద్వారా కూడా దేవుని మహింపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు వినని వారు ఎవరు? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఇప్పటి వరకు విననటువంటి ఎన్నో ప్రాంతాల్లో ఉంటున్నాయి. చైనా దేశంలో 2005లో మేము వెళ్ళి ఉంటున్నాము. చాలామందిని డూ యు నో క్రైస్ట్ అంటే వీ డు నాట్ నో అంటారు పిల్లలు. పర్సనల్గా వారితో మాట్లాడటానికి, వారిని చైనా భాషలోనికి తర్జుమా చేసి ఈ వాక్యాన్ని ప్రతిదినం కూడా డైవర్షన్ పంపించడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి నేను ఎలా సహాయం చేయగలను? ఆహ్వానించవచ్చు. వీ కెన్ ఇన్వైట్ దెమ్ టు అవర్ హోమ్. మరి ఆ యొక్క మరి స్పెషల్ ఇన్విటేషన్ డిన్నర్ అరేంజ్ చేయవచ్చు. లేకపోతే ఏదన్నా కన్వీనియంట్ ప్లేస్లో పిల్లలు కలుసుకోవటం, బైబిల్ స్టడీస్, మరి మాట్లాడటం, వారితో మాట్లాడటం, సహకరించటం, ప్రోత్సహించటం, జీవితాలకు ఉపయోగపడేటటువంటి మాటలను ప్రకటించటం, ఇటువంటి చేయవలసినటువంటిది ఉంటున్నది. ఇదేదో ఒక పాస్టరు లేకపోతే ప్రీచర్సే కాదు పిల్లలు, ప్రతి ఒక్కరు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా మరి మనము ఈ యొక్క అందరం కూడా ఈ యొక్క పనిలో ఉంటున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మన కుటుంబంలో బంధుమిత్రులు, మరి కొలీగ్స్కు, పిల్లల పనిచేసే స్థలంలో, మరి ఈ రీతిగా అనేక ప్రాంతాల్లో కూడా దేవుని కొరకు భయంకరంగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి ముగింపుగా పిల్లల దేవుని వాక్యము మన ప్రచారకులుగా, ప్రీచర్స్గా, ప్రకటించేటటువంటి వారముగా మరి ఎంతో అవసరత ఈ లోకంలో ఉంటున్నది పిల్లల. నువ్వు ఒక కొత్త ప్రదేశంలో ఉంటున్నావంటే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం అక్కడికి పంపించుంటున్నాడు. గాడ్ సెంట్ యూ టు బీ అ విట్నెస్ దేర్. డోంట్ వరీ, ఇక్కడ ఏంటి ఎవరు లేరు, దిగులు, విచారము. దేవుని కొరకు ఉంటున్నప్పుడు విల్ బి బిజీ, విల్ బి ఎంగేజ్డ్. అనేక ప్రాంతాలకు దేవుడు నన్ను పంపించి ఉంటాడు. ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు భయంకరంగా సాక్షులుగా ఉండటానికి we need to show Christ's love. We need to share God's Christ message to the people. ఎందుకంటే ప్రజలు వినకపోతే వారు క్రీస్తును పిలవలేరు. ఎవరో ఒకరు ప్రకటించకపోతే వారు వినలేదు. కాబట్టి ఈరోజు మనల్ని మనం సమర్పించుకుందాం. మన యొక్క జీవితంలో మన యొక్క నోరు ఒక మిషన్కు తోడ్పడేలా పిల్లారా, ప్రతిదినం కూడా ఆ చిన్న చిన్న పదాలు పిల్లారా, ధైర్యం, కరుణ, నిబద్ధతతోటి మరి మనం ఉంటూ దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్ళటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. సర్వశక్తిమంతుడు ప్రభువా, అయ్యో సహాయం చేయండి. ప్రచారకులను ప్రభువా తండ్రి లేపి, ప్రభువా తండ్రి నాకు సిద్ధమైన హృదయాన్ని ప్రభువా మరి ఇవ్వమని వేడుకుంటున్నాం ప్రభువా. willingness heart, O Lord, O Father, ready to go anywhere you send us, O Father. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారున్న ప్రదేశంలో వారు మీ కొరకు మిషనరీస్గా ఉంటూ క్రీస్తును ప్రచారం చేసేటటువంటి వారుగా, క్రీస్తును చూపించేటటువంటి వారుగా, క్రీస్తు యొక్క ప్రేమను తండ్రి పంచుకునేటటువంటి వారుగా సాధించండి. వారి యొక్క తండ్రి అస్వస్థత గురైనటువంటి వారిని, బలహీనులను తండ్రి దర్శించి బలం దయచేయండి, శక్తిని దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాలకు నాకు సాక్షులై ఉందరని చెప్తున్నారు ప్రభు. తండ్రి సాక్షుల కొరకు చూస్తున్నారు ప్రభు. తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకొని ప్రభు, అయ్యో తండ్రి బైబిల్ ఎంతమంది యవ్వన బిడ్డలు, స్త్రీలు ప్రభా, పురుషులు తండ్రి ఎంతగా దేవుని కొరకు వారు చెప్పినటువంటి మాటలు ప్రభు హృదయాలను పరివర్తనం చెంది ఎంతగా ప్రభు మీ కొరకు బలమైన సాక్షులుగా ఉంటున్నారు తండ్రి. మీరు సహాయం చేయండి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి ప్రభు రైట్ పార్ట్నర్స్ని దయచేయండి ప్రభు. గొప్ప నాయన, ప్రేమ గల దేవా తండ్రి, దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.